అందరికీ నమస్కారం. నేను మీ బండారు జయప్రతాప్ కుమార్, వాసవి గ్లోబల్ స్పిరిచువల్ కౌన్సిల్ గ్లోబల్ చైర్మన్గా ఖాదీ భవన్ పొందూరు. మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. పొందూరు విచ్చేస్తున్న అతిరథ మహారథులకు, పొందూరు ముద్దుబిడ్డలకు, దేశ నలుమూలల నుంచి, నలుదిక్కుల నుంచి పొందూరు గ్రామానికి శ్రీ 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 పొందూరు పైడితల్లి అమ్మవారి పండుగ మహోత్సవానికి విచ్చేస్తున్నటువంటి అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతుంది ఖాదీ భవన్ పొందూరు. సమూహాన్ని రక్షించడం కోసం పొలిమేరల్లో పాన్పులమ్మగా, దుర్గమ్మగా, పెద్ద బండారులమ్మగా, చిన్న బండారులమ్మగా వివిధ అవతారాల్లో శ్రీ 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 పైడితల్లి అమ్మవారిగా వివిధ అవతారాల్లో మనకి దర్శనమిస్తూ 4 దిక్కుల్ని కాపాడుతూ 4 దిక్కులు మనకి రక్షణ కవచంలా కాపాడుతున్నటువంటి గ్రామ దేవతలు ఉగ్ర స్వరూపిణి అవతారం శ్రీ 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 పైడితల్లి అమ్మవారి పండుగ మహోత్సవానికి విచ్చేస్తున్న అందరికీ కూడా శుభాకాంక్షలు, స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాం. మరి ఈరోజు ఆకాశాన్ని తాకేలా దీపాలంకరణలతో ఈ 3 రోజుల పండుగ వేడుక అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. మరి ఆ వైభవాన్ని కన్నులారా చూడడానికి విచ్చేస్తున్న మీ అందరూ కూడా ధన్యులు. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ కూడా కలగాలని, ఈ సమూహాన్ని రక్షించడం కోసం ఎంతో మన గ్రామానికి ఉన్నటువంటి దేవతగా, అనిత్యం పూజించే దేవతగా శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి ఈ సీజనల్ జ్వరాలు ఏవైతే మనం చలికాలం నుండి ఎండాకాలం, ఎండాకాలం నుండి వర్షాకాలం, వర్షాకాలం నుండి మరల ఎండాకాలం, అంటే ఈ సంధ్యాకాలంలో వచ్చేటువంటి వైరల్ ఫీవర్స్ కానివ్వండి, లేదా మనం తెలిసి తెలియక చేసేటువంటి అనేక తప్పులు కానివ్వండి, వాటన్నింటినీ కూడా మన పొలిమేరల్లోకి కనీసం కూడా రాకుండా, మన గుమ్మం దాటకుండా వాటిని రక్షించడానికి మనం ఈరోజు ఈ అమ్మవారి పండుగని చల్లదనం చేపడాలి, అమ్మవారికి చేయాలి అనేటువంటి సదుద్దేశంతో మన పూర్వీకులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆనవాయితీ. ఆ క్రమంలోనే మనం ఈ గ్రామ దేవత మహోత్సవాన్ని కడు రమ్యంగా అందరం కూడా సరదాగా, క్షేమంగా, శౌర్యంగా ఈ యొక్క గ్రామ దేవత ఉత్సవాల్ని జరుపుకోగలుస్తున్నాం. ఎందుకు అంటే తల్లి ఆనందం మన కుటుంబానికి క్షేమం, అమ్మ ఆనందం మన అందరికీ శ్రీరామ రక్ష. అమ్మని కొలిస్తే పరమేశ్వరి తాలూకా దివ్యమంగళ స్వరూపాన్ని మనం వీక్షించినట్లుగా మన పురాణాలు, ఇతిహాసాలు చెప్తున్నాయి. కాబట్టి మనకి ఆరోగ్య ప్రదాయిని, మనకి ఎల్లవేళలా రక్షణ కవచంలా ఉన్నటువంటి ఆ అమ్మవారి తాలూకా దీవెన, కరుణా కటాక్ష వీక్షణాలు మీ అందరిపైన, మనందరిపైన ఉండాలని, మన కుటుంబాలు సస్యశ్యామలంగా ఉండాలంటే అమ్మవారికి నివేదన అందించి, ఆ నివేదన ఇంటికి తెచ్చుకొని మన కుటుంబం అంతా కూడా వాటిని స్వీకరించడం ద్వారా మనం తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ కూడా మటుమాయమయ్యి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని, ప్రకృతిలో వచ్చేటువంటి అనేక రకాలటువంటి ఇబ్బందుల్ని కూడా ఆ తల్లి రాకుండా చేస్తుందన్నది శాస్త్రాలు చెబుతున్నటువంటి వాదన. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన ప్రతి ఇంటి తాలూకా ఆడబడుచు, అలానే మనందరికీ కూడా పెద్ద ఆడబడుచుగా భావించేటువంటి ఆ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి తాలూకా దివ్యాశీసులు మనందరం పొందాలని, ఆ అనుగ్రహంతో మరింత ఉత్సాహాన్ని నింపుకొని, అమ్మ నేను ఈ పండుగకు వచ్చాను, అమ్మ నేను మరలా ఈ పండుగ చూసి అమ్మవారి తాలూకా ఆశీస్సులు పొంది నా కుటుంబం బాగుండాలి, మళ్ళీ ఆ దివ్య దర్శనం నాకు కలగాలమ్మా అని అమ్మవారికి కొలుస్తూ, మరలా ఈ దివ్య దర్శనం కలగాలని ఆశిస్తున్నానని చెప్పి అమ్మవారికి మొక్కుకొని మనందరం కూడా బయలుదేరాలి. చక్కగా సూచనలు చేశారు పోలీసు వారు కానివ్వండి, అనేక రకాల పొందూరు కమిటీ వారు కానివ్వండి, పంచాయతీ వారు కానివ్వండి, వాళ్ళ సూచనలు తూచా తప్పకుండా పాటించి శుభప్రదంగా కార్యక్రమం జరగాలని, అందరం కూడా క్రమశిక్షణతో మెలిగి, పొందూరు అంటేనే ఖాదీకి, చేనేతకి ప్రసిద్ధి చెందినటువంటి ఊరు, సస్యశ్యామలమైన ఊరు,
శాంతి సౌభాగ్యాలకి నిలువెత్తు నిదర్శనం పొందూరు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి అటు ప్రభుత్వం వారు తీసుకుంటున్నారు చర్యలు, వాళ్ళకి మనందరం సహకరిద్దాం. సహకరించి ఈ 3 రోజుల పండుగని కూడా దివ్యమంగళం చేస్తాం. అందరం కూడా అమ్మ కృపకు పాత్రులు అవుదాం. జై శ్రీ పైడితల్లి అమ్మవారు తల్లి నిండు ఆశీస్సులు మనందరికీ ఉండాలని మీ అందరినీ మరొక్కమారు స్వాగతం పలుకుతూ జై పైడితల్లి అమ్మవారి తల్లి.